కొత్తగా కుకింగ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పార్ట్ 1 ఇందాక దాంట్లో అప్లోడ్ చేశానండి. ఇది పార్ట్ 2 అనమాట. అయితే వీడియోస్ అనేవి చాలా ఇంపార్టెంట్ కుకింగ్ వ్లాగ్స్లో. వీడియోస్ అంటే మనము ఎప్పుడూ కూడా 3 to 4 మినిట్స్లో పెట్టకూడదు. కనీసం ఒక 8 నుంచి 10 మినిట్స్ వరకు ప్రతి వీడియో ఉంటేనే, ఆ రకంగా కనీసం 15 వీడియోస్ కనుక మనకి ఉంటేనే వాచ్ అవర్స్ అని పెరగటానికి కొంచెం స్కోప్ ఉంటుంది. ఇక్కడ వాళ్ళు ఇచ్చిన కొన్ని పాయింట్స్లో ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఒరిజినల్ కంటెంట్ ఏంటి అంటే ఓన్ కంటెంట్ మీది, వేరే వాళ్ళని కాపీ చేయకుండా మీకంటూ ఒక రకమైన స్టైల్ ఉంటుంది, ఒక రకమైన ఫెచ్చింగ్ ఉంటుంది. అది ఏంటి అనేది చెక్ చేస్తారు. ఈరోజు కుక్ చేసిన రెసిపీ రేపు మళ్ళీ పెట్టినా కూడా అది ఫుడ్ మోటివేషన్ కింద వెళ్తుంది తప్ప మనకి వీడియో అనేది హైప్లోకి రాదు. సో ఒకవేళ కనుక ఛానల్ రన్నింగ్ అది పనికొస్తుంది అంతే. మనం డైలీ ఒక రెసిపీ అప్లోడ్ చేయడమే ఇక్కడ వీళ్ళ ఎక్స్పెక్టేషన్ అనేది ఉంటుంది. అంటే ఫుడ్ మోటివేషన్ అంటే ఈరోజు మనం వండుకున్న ఏదైనా రెసిపీ మనం చేసాం, కర్డ్ శాండ్విచ్, అది మళ్ళీ నచ్చింది, రేపు చేస్తాము, చేసిన ప్రతిసారి చూపించవచ్చు. అది జస్ట్ ఛానల్ని రన్ చేయడానికి మాత్రమే పనికొస్తుంది. కానీ రెసిపీస్ అనేవి అన్లిమిటెడ్గా ఉన్నప్పుడు వ్యూవర్స్ కూడా మనకి పెరుగుతారు. ఇది ఒక మెయిన్ పాయింట్ అనమాట. అయితే వేరే వాళ్ళు ఎలా కుక్ చేస్తారో చూసి దానికి కొన్ని స్పెషల్ మెథడ్స్లో మనం ఓన్గా చేసుకున్న అది మన ఒరిజినల్ కంటెంట్ అవుతుంది. ఎగ్జాంపుల్ ఏంటంటే, నా ఓన్ స్టైల్లో సింపుల్ అండ్ ఈజీ కుకింగ్ మెథడ్. తర్వాత ఆన్ స్క్రీన్లో మనం కుకింగ్ ఎంత ఈజీగా చూపిస్తామో, ఆఫ్ స్క్రీన్లో కూడా మనం కుక్ చేసేటప్పుడు అంతే ఈజీగా ఉండాలనేది నా మెయిన్ కాన్సెప్ట్ అనమాట. ఎవరైతే హోమ్ ఫుడ్స్ మీద రెగ్యులర్గా అలవాటు పడతారో, ఈ చిన్న లాజిక్స్ అనేవి తెలియకపోతే కుకింగ్ అనేది ఒక పెద్ద హెక్టిక్ అయిపోతుంది. సో నా మోటో ఏంటంటే సింపుల్ అండ్ ఈజీ కుకింగ్ మెథడ్. తర్వాత ఫుడ్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ గ్రేట్ మెడిసిన్. అలా 2 కాన్సెప్ట్స్ తీసుకున్నాను కదా. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మిక్స్డ్ కంటెంట్ కనుక ఉంటే ఛానల్ మానిటైజేషన్ అవ్వదు. మిక్స్డ్ కంటెంట్ అంటే ఇప్పుడు నాది ఒకటి కుకింగ్ మనం ఎలా చేయాలి సింపుల్ మెథడ్, రెండోది మనకి ఫుడ్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ మెడిసిన్. అలా మనం తీసుకునే కాన్సెప్ట్ అనేది 2 రకాలుగా ఉండాలి. దీంట్లో థర్డ్ది స్పిరిచువల్ యాడ్ చేసేయాలనుకోండి, సెట్టింగ్స్లోకి వెళ్ళి ఫస్టే మనం 2 or 3 మెథడ్స్ అని పెట్టుకోవాలి. ఒకవేళ మనం మోర్ దాన్ 3 పెడితే ఛానల్ మానిటైజేషన్ అవ్వదు. సో మిక్స్డ్ కంటెంట్ అనేది అవాయిడ్ చేసుకోవాలి. దానికి సెట్టింగ్ బటన్స్లోకి వెళ్ళి వైటీ అంటే యూట్యూబ్ స్టూడియో అనేది ఉంటుందండి యాప్. అది ఎలాగా అనేది గూగుల్ ద్వారా మీరు చెక్ చేసుకొని యూట్యూబ్ స్టూడియోలోకి వెళ్ళి సెట్టింగ్స్లో పెట్టుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత వీడియోస్ అనేవి లెందీగా ఎందుకు ఉండాలంటే, వాళ్ళు చెప్పిన దాంట్లో సెకండ్ పాయింట్ ఏంటంటే, ఎప్పుడైతే ఈ ఛానల్ పర్పస్ ఏంటి, ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయడము, ఎంగేజ్ చేయడము. ఛానల్ని ఎక్కువసేపు మనం జనాలు చూడాలి అంటే ఏ రకంగా చేస్తే వాళ్ళు ఎక్కువసేపు ఛానల్కి ఎంగేజ్ అవుతారు అనేది చాలా ఇంపార్టెంట్ టాస్క్ అనమాట. మనం చెప్పాలనుకున్నది 2 మినిట్స్లో మనం చెప్పేయగలుగుతాం వీడియోలో కుకింగ్ అయినా కూడా. అప్పుడు ఛానల్కి బెనిఫిట్ అనేది ఉండదు. ఎందుకంటే లెందీగా ఉన్నప్పుడే ఆడియన్స్ ఎక్కువ టైం చూస్తారు. దానివల్లే వాచ్ అవర్స్ పెరుగుతుంది. వాచ్ అవర్స్ పెరిగినప్పుడు యాడ్ మేకింగ్ అనేది ఈజీ అవుతుంది. యాడ్స్ ద్వారా మనకి 50% రెమ్యూనరేషన్ వస్తుంది. సో ఇట్ ఈస్ ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ కుకింగ్ ఛానల్లో. అట్ ద సేమ్ టైం పీపుల్కి కూడా అది చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. ఎవరైతే న్యాచురల్గా సబ్స్క్రైబ్ చేస్తారో, అంటే మీ రెసిపీస్ అన్నీ నచ్చి మీ ఛానల్ రెగ్యులర్గా చూడాలనుకుంటారో, దాన్ని యూట్యూబ్ వాళ్ళు చాలా మానిటర్ అంటే వాళ్ళు ఖచ్చితంగా ఈ పాయింట్ గమనిస్తారండి. మన సబ్స్క్రిప్షన్స్ న్యాచురల్గా వస్తున్నాయా, మన ఫ్రెండ్ సర్కిల్లో షేర్ చేసుకుంటే వస్తున్నాయా అనే దాన్ని వాళ్ళు చాలా ఎక్కువ ఐడెంటిఫై చేస్తారు. మనం ఏ మెథడ్లో వెళ్ళినా మనం కనుక న్యాచురల్గా వచ్చే సబ్స్క్రైబర్స్ ఏంటంటే, కుకింగ్ ఛానల్ ఎన్ని రోజులుంటే అన్ని రోజులు వాళ్ళు మన ఛానల్లో ఉన్నటువంటి రెసిపీస్ని చూస్తూ మన వాచ్ అవర్స్ని పెరిగేలా చేస్తూ మనకి సపోర్ట్ చేస్తారు. అదే న్యాచురల్గా మనం షేర్ చేసిన వాళ్ళలో ఒక వెల్ విషర్స్ ఉంటారు తప్ప, వాళ్ళు రెగ్యులర్గా చూస్తే ఓకే అండి, ఒకవేళ చూడకపోతే మనకి సబ్స్క్రిప్షన్ వేస్ట్ అయిపోతుంది. సో ఈ పార్ట్ని వాళ్ళు చాలా బాగా హ్యాండిల్ చేయాలి. ఎందుకంటే మిలియన్ ఎక్కువ మనకి వ్యూస్ వచ్చిన వాళ్ళకు కూడా న్యాచురల్ సబ్స్క్రిప్షన్స్ అనేవి అంత ఈజీగా యూట్యూబ్లో పెరగవు. సో సబ్స్క్రిప్షన్ పార్టీ మనకి హార్డ్ అవుతుంది. అంటే మనం ఎవరినైనా ప్లీజ్ సబ్స్క్రైబ్ అని అడిగితే దానికి వాళ్ళకి అవగాహన లేక వాళ్ళు అసలు దాన్ని ప్రిఫర్ అనేది చేయరు. కొంతమందికి ఏంటంటే ఛానల్లో అది ఎంత పెద్ద రోలో తెలుసు కాబట్టి వాళ్ళు మనకి హెల్ప్ అనేది చేయరు. సో కుకింగ్ బ్లాగ్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు ముందు మీకున్న సబ్స్క్రైబర్ స్ట్రెంత్ ఏంటో చెక్ చేసుకోండి. అంటే ఎగ్జాంపుల్ అండి, నేను ఒకవేళ ఈ ఛానల్ ద్వారా తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ ఈ 1 yearలో ఉన్న ఎక్స్పీరియన్స్ మాత్రమే మీతో షేర్ చేసుకుంటున్నాను. వాట్సాప్లో మనం వెళ్ళి సెట్టింగ్స్లోకి వెళ్తే బ్రాడ్కాస్ట్ అనేది ఒకటి ఉంటుంది. ఛానల్ న్యూ బ్రాడ్కాస్ట్. ఆ ఛానల్ బ్రాడ్కాస్ట్లో మన
మన ఫోన్లో ఉన్నటువంటి అన్ని నెంబర్స్ కూడా అక్కడ ఉంటాయి. మనకి బాగా మనల్ని సపోర్ట్ చేసేవాళ్ళు, మన గురించి అవగాహన ఉన్నవాళ్ళు, లేదా మన ఛానల్ని ఇష్టపడే వాళ్ళకి న్యూ బ్రాడ్కాస్ట్ కింద మనం యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతే ప్రతిరోజు రెసిపీస్ వాళ్ళకి వెళ్ళిపోతాయి. అప్పుడు వాళ్ళు ఆ ఛానల్ లింక్ ఓపెన్ చేసి చూస్తారు. ఇమీడియట్గా వాచ్ అవర్స్ అనేవి పెరుగుతాయి. ఇక్కడ ఏంటంటే ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్. యూట్యూబ్లో మీరు షార్ట్ కానీ వీడియో కానీ అప్లోడ్ చేసినప్పుడు యూట్యూబర్ వాళ్ళు కొంతమందికి వ్యూస్ని మనకి షేర్ చేస్తారు. అప్పుడు వాళ్ళు మినిమం టైంలో, అంటే ఫస్ట్ పెట్టిన షార్ట్ని ఒక 100 మెంబర్స్కో లేదా 1000 మెంబర్స్కో, ల్యాక్స్లోనో లేకపోతే మిలియన్స్లో తర్వాత పెరుగుతూ ఉంటాయి. అయితే స్టార్టింగ్ ఒక 100 మెంబర్స్కి చూపించినప్పుడు ఆ రెసిపీని ఎథికల్గా ఎంతమంది ఇష్టపడుతున్నారు అనేది తప్పకుండా వాళ్ళు చెక్ చేస్తారు. మీరు కొత్త రెసిపీ ఎప్పుడు పెట్టినా కూడా వాళ్ళు ఓన్ వ్యూస్కే చూపిస్తారు, అంటే కొత్త మనుషులకే చూపిస్తారు. ఇక్కడ పర్సనల్గా మనం ఎక్కడా కూడా ఆ మెంబర్స్ ఎవరు కూడా మనకి సపోర్ట్ చేయడానికి ఉండదు. వాడు కొత్త మందికి పెడుతూనే ఉంటారు. అప్పుడు మనకి వ్యూస్ అనేవి డిఫరెన్స్ వస్తూ ఉంటుంది. ఈరోజు ఒక షార్ట్ చేసామండి కొత్తది, ఒక కర్రీ, దాన్ని వాళ్ళు ఓన్గా ఎంతమంది చూస్తారు జెన్యూన్గా అనేది వాళ్ళు చెక్ చేస్తారు. ఒకవేళ కనుక మనకి మన సబ్స్క్రైబర్స్ ఏంటంటే వాచ్ అవర్స్ పెరగడానికి వాళ్ళు చాలా బాగా హెల్ప్ చేస్తారు. ఎందుకంటే మనం వర్క్ చేసినన్ని రోజులు కూడా సబ్స్క్రైబర్స్ మనకి రెగ్యులర్గా చూడటమే ఈ ఛానల్ యొక్క మెయిన్ కీ పాయింట్ అవుతుంది. దాన్ని బట్టి మన రెమ్యునరేషన్ కూడా ఆధారపడి ఉంటుంది. సో ఈ సబ్స్క్రిప్షన్ అనేది మనకు ఒక మేజర్ పాయింట్ అనమాట. ఆ తర్వాత మనం ఎవరిని అడిగినా కూడా సబ్స్క్రిప్షన్ అనేది అంత ఈజీగా ఇవ్వరు. దీని డిఫికల్ట్ టాస్క్. సో దీని మీద మనం ముందు అవగాహన తెచ్చుకోవాలి. అది ఎలాగా అనేది మనం ప్రాక్టికల్గా చూసినంత ఈజీ కాదు. తర్వాత ఇంకొకటి దాని మీద మనం వర్కౌట్ చేసుకోవాలి. రెండోది ఏంటంటే ఇంకొకటి ఇంతకుముందు రిపీట్ చేశానండి. ఇది ఒకటి యాడ్ డిస్క్రిప్షన్ పార్ట్ అనేది మేజర్ రోల్ అవుతుంది. యాడ్ డిస్క్రిప్షన్కి ChatGPT అనే యాప్ డౌన్లోడ్ చేసుకొని అందులో ఒకేసారి 300 కూడా మనం డిస్క్రిప్షన్ పార్ట్ని హ్యాష్ట్యాగ్స్ అనేవి ఫాస్ట్గా వస్తాయి, కాపీ చేసి స్టిక్ చేయడమే. అది ఎలాగో కూడా ఒక్కసారి గూగుల్లో మీరు చెక్ చేసుకోవచ్చు. ఇన్షాట్ అనే యాప్ ద్వారా మనం ఈ యొక్క కుకింగ్ ఛానల్ని అప్లోడ్ చేయొచ్చు. ర్యాపిడ్ ట్యాగ్స్ అనేవి కనుక చెక్ చేసుకుంటే మనకి టైటిల్స్ అనేవి ప్రజెంట్గా మన యూట్యూబ్లో ఎలా రన్నింగ్ ఉన్నాయో, ఫాస్ట్గా జనాలకు ఎలా రీచ్ అవుతాయో, వైరల్ అవుతాయో దానివల్ల మనకి తెలుస్తుంది. సో ఇలా మనం కొన్ని యాప్స్ ద్వారా మన ఛానల్ని మనం అప్లిఫ్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత మనకుండే ఆండ్రాయిడ్ ఫోన్ సరిపోతుంది. తర్వాత మనకు అవకాశం ఉంటే కంప్యూటర్ కానీ ల్యాప్టాప్ కానీ మనకి అది కూడా వర్కౌట్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. కానీ బిగినింగ్ అందరూ కూడా ఈ యొక్క ఆండ్రాయిడ్ ఫోన్తోనే ట్రై చేస్తారు. ఆ తర్వాత ట్రైపాడ్ స్టాండ్ అనేది తీసుకోవాలి ఖచ్చితంగా. అది మనకి ఆన్లైన్లో తక్కువ ప్రైస్లోనే మనకి అవైలబుల్ అవుతుంది. నేను ఇదేదో 1 మంత్లో అయిపోతుందని మామూలుగానే నేను ట్రైపాడ్ స్టాండ్ లేకుండా ట్రై చేశానండి. చేసినా కొద్దిది లెందియర్గా ఉంది, డెప్త్ అనేది చాలా ఎక్కువగా ఉంది ఛానల్లో. అది మనకి ఇబ్బంది కలిగిస్తుంది. ఎందుకంటే ఎక్కువ మనం కుకింగ్ అనేది చేయలేమన్నమాట రెగ్యులర్గా ప్రాసెస్లో వెళ్తే. ఒక్కసారి ఛానల్ వర్క్ స్టార్ట్ అయితే ప్రతిరోజు ఛానల్ వర్క్. ది థర్డ్ రూల్ అండి, కన్సిస్టెన్సీ. అంటే మనం రెగ్యులర్గా వర్క్ చేస్తున్నామా అనేది ఖచ్చితమైన పాయింట్. ఒకవేళ మనం రెగ్యులర్గా అప్లోడ్ చేయకపోతే మానిటైజేషన్ అనేది జరగదు. మరి ఏంటండి ఈ వర్క్లో బెనిఫిట్ మనం బయట వర్క్ చేసిన దానికన్నా అంటే ఇక్కడే మనకు ఒక లాజిక్ అండి. మనం సెట్టింగ్స్లో కనుక చెక్ చేసుకుంటే మనం ఛానల్ అప్లోడ్ చేసి, ఇప్పుడు మనం షార్ట్ అప్లోడ్ చేస్తాం, అక్కడ ఒక సెట్టింగ్స్ ఉంటాయి. అక్కడ చూసుకుంటే షెడ్యూల్ అనేది ఉంటుంది. షెడ్యూల్ అనేది ఏంటంటే మనకు ఒక 3 days రెస్ట్ కావాలనిపిస్తుంది, లేదా మనకి వర్క్ ఈరోజు చేయాలనిపించట్లేదు, ఏదైనా ఎమర్జెన్సీ ఉంది, అప్పుడు షెడ్యూల్లో మనం ముందే మనం ప్రిపేర్ చేసిన ఏదైతే వీడియో ఉంటుందో అది షెడ్యూల్లో కనుక మనం చేసి పెడితే ఆ పర్టికులర్ టైంలో అదే రిలీజ్ చేస్తుంది. అదొక్కటి మనకి చాలా బెనిఫిషియల్ అనమాట. ఆ రకంగా మనకి వర్క్ అనేది ఈజ్ అవుతుంది సిస్టమ్. ఈ యొక్క ఛానల్స్లో మనం బయటికి వెళ్ళి రోజు రెగ్యులర్గా ఇన్ టైంలో పిల్లలతో మనకు అవకాశం ఉన్నా లేకపోయినా ఆన్లైన్ హోమ్ వర్కింగ్ అంటాం కదా, మనకి అవకాశం ఉన్న టైంలో చేసుకోవడానికి ఈ కుకింగ్ ఛానల్ చాలా బెనిఫిషియల్. రెండోది, కుకింగ్ అనేది చాలా ప్యాషన్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ ఛానల్ అనేది రన్ చేయగలుగుతారు. ఇది ఎంత ఈజీయో రన్ చేయడం అంత డిఫికల్ట్ టాస్క్ కూడా అవుతుంది లాంగర్ డ్యూరేషన్లో. ఎందుకంటే పీపుల్ మనకి ఎంగేజ్ అవ్వాలి ఇయర్స్ టుగెదర్ అంటే అంత ఈజీ కాదండి. ఇంకొకటి, సింపుల్ అండ్ ఈజీ కుకింగ్ మెథడ్తో ఈజీలీ ఎఫోర్డబుల్ ప్రైస్లో టేస్ట్ ఛాలెంజింగ్ రెసిపీస్ కింద నా కాన్సెప్ట్ తీసుకున్నాను. అలా మీ కాన్సెప్ట్ ఏంటనేది మీరు ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇంకొకటి మెయిన్ పాయింట్ ఏంటంటే మనకి అదర్ అకౌంట్స్ అంటే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, థ్రెడ్స్ లాంటివి
మనకి అదర్ అకౌంట్స్ ఉంటాయి. మనకి వ్యూస్ పెరగటానికి ఆ ఛానల్స్ మనకి బాగా హెల్ప్ చేస్తాయి. అందులోంచి మనకి రెమ్యూనరేషన్ రాకపోయినా అక్కడ మనకి రకరకాల మంది వ్యూస్ మనకి కనెక్ట్ అవుతారు. అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ ఉందనుకోండి. అది వరల్డ్ వైడ్ మీకు కనెక్ట్ చేస్తుంది. అంటే మాస్టర్ షెఫ్స్‌ని, రకరకాల షెఫ్స్‌ని, మంచి వాళ్ళని, ఈ ఫుడ్‌ని ఇష్టపడే వ్లాగర్స్‌ని మనకి కనెక్ట్ అవుతారు. అందుకని ఆ అకౌంట్స్‌లో మన ఛానల్ అనేది ఖచ్చితంగా పంపించాలి. అలా కూడా మన వ్యూస్ అనేవి న్యాచురల్‌గా పెరుగుతాయి. ఈ రకంగా వ్యూస్ పర్ డే పెంచాలంటే అందరితో ఇంటరాక్షన్ అంటే మనం ఫిజికల్‌గా అని వర్డ్స్ పరంగా ఇంటరాక్షన్ అక్కర్లేదు. ఛానల్‌లో వాళ్ళు మనకిచ్చే కామెంట్స్ కానీ, వాళ్ళు మనకి చేసే లైకింగ్ కానీ, వాళ్ళు ఎందుకు నచ్చుతుందని చెప్పడం వల్ల వ్యూస్ పెరగడమే కాకుండా మనకొక అవగాహన అనేది వస్తుంది. ఒక ఎక్స్‌పీరియన్స్ అనేది వస్తుందనమాట. అలా మనకి కుకింగ్ ఛానల్ రన్ చేయడం అనేది చెప్పినంత ఈజీ టాస్క్ మాత్రం కాదు. అలా అని మనకి డిఫికల్టీగా కూడా ఉండదు. ఒకవేళ మనం కరెక్ట్ మెథడ్‌లో కనుక దీంట్లో వెళ్తే మనకి వర్క్ ఈజీ అవుతుంది. కానీ ఒకే ఒక్క డ్రాబ్యాక్ ఏంటంటే, మోస్ట్ పెయిన్‌ఫుల్ థింగ్ ఏంటంటే, ఛానల్ మానిటైజ్ అవ్వడం ఎంత డిఫికల్టో, మానిటైజ్ అయిన తర్వాత అప్పటి వరకు మనం అప్లోడ్ చేసిన వీడియోస్ ఒక్కదానికి కూడా వీళ్ళు రెమ్యూనరేషన్ ఇవ్వరు. ఇక్కడే చాలా డిసప్పాయింటింగ్. కానీ అది మనకి ఎలా ప్లస్ అవుతుందంటే, ఒక్కసారి మన ఛానల్ హైక్‌లోకి వచ్చిన తర్వాత ఎవరికైనా మన కుకింగ్ ఆల్బమ్‌లో ఆ రెసిపీ గురించి చూడాలనుకుంటే వాళ్ళందరికీ అది బెనిఫిట్ అవుతుంది. అంటే వ్యూస్ పెరుగుతాయి. ఒక సర్టెన్ లెవెల్‌లో వ్యూస్ అనేవి పెరుగుతాయన్నమాట. అంటే ఆ రెసిపీ చూడాలనుకున్న వాళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, మీరేదైనా కొత్త కుకింగ్ ఛానల్‌లో రెసిపీస్ విత్ బ్రెడ్ అని టైప్ చేశారు. ఆ ఛానల్‌కి మీకు ఎటువంటి సంబంధం ఉండదు. కానీ ఒక్కసారి వాళ్ళు ఆ రెసిపీ నచ్చితే దానికి రిలేటెడ్ వీడియోస్ అన్నీ మీరు చెక్ చేస్తారు కదా! అలా మాత్రమే మనకి బెనిఫిషియల్. కానీ దీంట్లో మనకి రెమ్యూనరేషన్ యాడ్ అవ్వదు. ఇందులో 3 మెథడ్స్‌గా ఎర్నింగ్ అనేది ఉంటుంది. ఒకటి ఏంటంటే యూట్యూబ్ వాళ్ళు మనకి మనీ ఇవ్వడం. అదంత హ్యూజ్‌లో ఉండకపోవచ్చు. అది ఎప్పుడంటే మిలియన్ వ్యూస్‌లో పెరిగినప్పుడే మనకి బెనిఫిట్ ఉంటుంది. మరి మనకి ఏంటి బెనిఫిట్ అంటే మనకి వచ్చే రెమ్యూనరేషన్ ప్రతి వీడియోకి కూడా అదే డే మనకి యాడ్ అయిపోతుంది డాలర్స్ రూపంలో. అది ఎప్పుడు అంటే మన ఛానల్ మానిటైజ్ అయినప్పుడు. అక్కడ మనం ఒక వీడియో చేసుకుంటామా, రోజుకి 3 చేసుకుంటామా, ఎంత ఎర్నింగ్ అనేది మన వర్క్ బట్టి ఉంటుంది. అయితే అప్పుడు యాడ్స్ మంచి యాడ్స్ అంటే బాగా కాస్ట్లీ యాడ్స్ ఉంటాయి, మామూలు యాడ్స్ ఉంటాయి. వచ్చే యాడ్ బట్టి కూడా మన రెమ్యూనరేషన్ ఆధారపడి ఉంటుంది. సో యాడ్స్ ఎక్కువగా రావాలంటే వ్యూస్ ఎక్కువగా పెంచుకోవాలి. అంటే వ్యూవర్స్ పెరిగినా కొద్దీ యాడ్స్ ఎక్కువ కనెక్ట్ అవుతాయి. మన ఛానల్‌కి ఎక్కువ వ్యూస్ రావాలంటే అది మనకి కాన్సెప్ట్ అనేది వర్తీగా ఉండాలి. అప్పుడే అవి మనం రీచ్ అవ్వగలుగుతాం. ఆ తర్వాత ఇంకొకటి ఏంటి అంటే మనము థంబ్‌నెయిల్ అనేది మాట్లాడుకున్నాం కదా! మనం కుక్ చేసే రెసిపీని కరెక్ట్‌గా ఫోటోగ్రఫీ తీసుకొని దాన్ని థంబ్‌నెయిల్ అంటామండి. దాన్ని ఫోటో అంటే మనం ఒక వీడియో రెసిపీ చేసినప్పుడు దానికి థంబ్‌నెయిల్ పార్ట్ ఫోటోగ్రఫీ కరెక్ట్‌గా పెట్టాలి. అక్కడ జనాలకి రీచ్ అవ్వాలి. రీచ్ అవుతేనే వ్యూస్ పెరుగుతాయి. వాళ్ళకి ఆ స్టఫింగ్ నచ్చిందనుకోండి ఇమ్మీడియేట్‌గా కనెక్ట్ అవుతారు. అప్పుడే వ్యూస్ అనేవి పెరుగుతాయి. సో థంబ్‌నెయిల్ అనేది ఫస్ట్ మేజర్ రోల్. సెకండ్ వన్ మనకి హ్యాష్‌ట్యాగ్. హ్యాష్‌ట్యాగ్‌లో మనం చాట్ జీపీటీ అనే యాప్‌లో డిస్క్రిప్షన్ థర్డ్ పార్ట్. తర్వాత మనం హెడ్డింగ్స్‌లో చూస్తే ట్యాగ్స్ అంటాం. అది ఫోర్త్ పాయింట్. ఫిఫ్త్ వన్ మన ఒరిజినల్ కంటెంట్. సిక్స్త్ పాయింట్ మిక్స్డ్ కంటెంట్ అనేది తీసుకోకూడదు. తర్వాత మ్యూజిక్ పార్ట్. మ్యూజిక్‌లో వస్తే మనకి షార్ట్స్ వరకు కొన్ని రకాలైన మ్యూజిక్స్‌కి మాత్రమే ఛానల్ పర్మిషన్ ఇచ్చింది. అన్నీ కనుక పెట్టుకుంటే కాపీరైట్ పడుతుంది. అప్పుడు మనం భయపడాల్సిన అవసరం లేదు. కొంత తర్వాత అది నార్మల్ అవుతుంది. అప్పుడు ఛానల్ మానిటైజేషన్ అనేది కూడా ఆగిపోతుంది. ఆ తర్వాత ఒకళ్ళ రెసిపీ కాపీ చేయడం కానీ, ఒకళ్ళ కంటెంట్ మనం యూజ్ చేసుకోవడం చేస్తే ఛానల్ అనేది బ్లాక్ చేస్తారు. సో ఇందులో చాలా విషయాల్లో వాళ్ళు ఒక ఇదితో ఉన్నారు. ఒక ఒక చాలా మానిటరింగ్‌గా ఉన్నారనమాట. ఇంకొకటి సబ్స్క్రైబర్స్ కనుక మనం అక్కడక్కడ మనం ఏర్పరచుకున్నప్పటికీ కూడా ఆ సబ్స్క్రైబర్స్ మనకి రెగ్యులర్‌గా వాచ్ చేయకపోతే వీళ్ళు ఐడెంటిఫై చేస్తారు. ఎగ్జాంపుల్ ఏంటంటే మనం ఒక ఇన్ఫర్మేషన్ వాచ్ అవర్స్ మరి పెరగవు కదా! ఎలా అని ఒక క్లూ ఉంటుంది. వాళ్ళు జనరల్‌గా చెప్తే మనం వినటమే అండి. అది ఎంత బెనిఫిషియల్ అనేది కుకింగ్ ఛానల్లో నాకు అర్థం కావటం లేదు. ఏంటంటే వాచ్ అవర్స్ పెరగాలంటే వేరే వాళ్ళ ఫోన్ తీసుకొని మనం కంటిన్యూయస్‌గా ఛానల్ చూస్తూ ఉంటే పెరుగుతాయి అంటారు. కానీ మనకి మానిటైజ్ అయిన తర్వాత కూడా ఛానల్ రెగ్యులర్‌గా రన్ అవ్వాలంటే అది అంత ఈజీ టాస్క్ అవుతుందా? అది మనకు ఉపయోగపడుతుందా? ఎంతవరకు అనేది నాకు తెలీదు. కాకపోతే యూట్యూబ్ వాళ్ళకి ఇవన్నీ కూడా వాళ్ళు ప్రత్యేకంగా ప్రతి ఒక్క పాయింట్‌ని మెన్షన్ చేశారు. మనం వెళ్తున్న వే కరెక్టా? మన అవర్స్ కరెక్ట్‌గా, జెన్యూన్‌గా ఉన్నామనే దాన్ని బట్టి మానిటైజేషన్ అనేది అవుతుంది. మానిటైజేషన్ అయిన తర్వాత మనం ఏం బెనిఫిట్ అవుతామనేది తర్వాత విషయం. అయితే ఇక్కడ ఒక విషయం అండి. ఈ స్ట్రెస్ బస్టర్ అంటే ఒక్కొక్క మనిషికి ఒకటి ఉంటుంది.
ఒకళ్ళకి మ్యూజిక్, ఒకళ్ళకి ప్లేయింగ్, ఒకళ్ళకి ఇంకొకటి కదా. నా స్ట్రెస్ బస్టర్ వచ్చి కుకింగ్ ఛానల్ అండి. అది ప్యాషన్ అనేది లేకపోతే కుకింగ్ అనేది వెరీ డిఫికల్ట్ టు మెయింటైన్. చెప్పినంత ఈజీ కాదు. ఎందుకంటే రోజు కుక్ చేయడం, అప్లోడ్ చేయడం, మనం అది నచ్చిందా లేదా, మనం కుక్ చేసినట్టు వాళ్ళు చేయాలి, చేసింది వాళ్ళకి నచ్చాలి. సో ఇదంతా కూడా అంత సింపుల్గా ఏమీ లేదు. కాకపోతే మన వర్క్ని ఎంజాయ్ చేస్తాం కాబట్టి, ప్రతిరోజు మనం ఏదో ఒక రెసిపీ కుక్ చేస్తాం కాబట్టి, కొన్ని మనకి బేసిక్ నాలెడ్జ్ అనేది ఉంటే కుకింగ్ ఛానల్ అనేది మనకి ఈజీ అవుతుంది. లేదంటే దీంట్లో చాలా పాయింట్స్ కన్సిడర్ చేస్తారు. ఈ విషయం మనం పెట్టిన వెంటనే ఛానల్ ఎవరికి కూడా అవగాహన ఉండదు. ఇంకొకటి మనం గమనిస్తే వాళ్ళ ఎక్స్పీరియన్స్లో చాలా మనకి హెజిటేషన్ వచ్చి ఛానల్ డ్రాప్ అయిపోవాలని 100కి 100 చాలా మందికి అనిపిస్తుంది. ఎందుకంటే మనం పెట్టిన షార్ట్స్కి ఒక్కొక్కసారి 5 వ్యూస్ 10 వ్యూస్ కూడా వస్తాయి. అప్పుడు పెట్టిన మనం ప్రిపరేషన్ ఒక మెథడ్ అయితే, ఎడిటింగ్ ఇంకొక మెథడ్ అయితే, ఫోటోగ్రఫీ ఫోర్త్ పాయింట్ అయితే, అప్లోడ్ చేయడం ఫిఫ్త్ పాయింట్ అయితే, మనం పెట్టిన తర్వాత 5 వ్యూస్ 10 వ్యూస్ ఏంటా అని మనకు అనిపించింది అనుకోండి, అసలు ఛానల్ వర్క్ చేయాలని కూడా మనకు అనిపించదు. అలాంటివి కొన్ని కొన్ని ఈ ఛానల్లో తప్పకుండా ఫేస్ చేస్తారు అందరూ. కానీ మన వర్క్ ఏంటి, మన ప్యాషన్ ఏంటి, మనం ఈ ఈ ఈ మెథడ్లో మనం అన్ని వైపులా కరెక్ట్గా ఉన్నామా, జెన్యున్గా ఉన్నామా, మనం ఒక్కసారి చెక్ చేసుకొని రెగ్యులర్గా మనకి ఇచ్చిన ప్లాట్ఫామ్ కనుక మనం జస్టిఫికేషన్ చేస్తే ఏదో ఒక రోజు రిజల్ట్ అనేది తప్పకుండా ఉంటుంది. ఆ స్కోప్ అనేది మనం వదిలేయకూడదు. ఎందుకంటే నేను ఇప్పుడు మనకి రెమ్యూనరేషన్ వేరే చోట అయితే మనం వర్క్ చేసిన 30 డేస్కి వాళ్ళు ఖచ్చితంగా పే చేసేస్తారు. అలా కాకుండా మనకి రెమ్యూనరేషన్ రానప్పుడు తప్పకుండా మనకి ఇంత వర్క్ చేసినప్పుడు కొంచెం డిస్టర్బింగ్గానే ఉంటుంది. కానీ హోప్ అనేది లూజ్ అవ్వకుండా మనం మనం చేసిన చిన్న పొరపాట్లు ఏంటో సరి చేసుకొని మనకి మనమే మోటివేట్ చేసుకొని మళ్ళీ మనం ఛానల్లో మనం వర్క్ చేయడం మొదలుపెట్టాలి. అదే మనకి ఇక్కడ వీళ్ళందరూ చెప్తుంది కూడా. వాళ్ళందరూ కూడా ఫేస్ చేశారు, ఎక్స్పీరియన్స్ అయ్యారు. అయితే ఇంకొక డ్రాబ్యాక్ ఏంటంటే, ఒకవేళ ఛానల్ మానిటైజ్ అవ్వకుండా మీకు యాడ్స్ వచ్చాయనుకోండి, బ్యాడ్ లక్ ఏంటంటే ఆ యాడ్స్ అన్నీ కూడా యూట్యూబ్ వాళ్ళకే వెళ్ళిపోతాయి. కాకపోతే ఒకటి ఏంటంటే, యాడ్స్ రావడం అంత ఈజీ కాదు. నాకు బిగినింగ్ నుంచి కూడా యాడ్స్ రావడం జరిగింది. నేను ఒక హోప్ఫుల్గానే ఉన్నాను మానిటైజ్ అవుతుందని. కాకపోతే నేను ప్రాపర్గా వీడియోస్ అనేవి స్టార్టింగ్ నుంచి అప్లోడ్ చేయలేకపోయాను. ఒకవేళ చేసినా కూడా మినిమల్ టైంతో చేశాను. అది నా డ్రాబ్యాక్ అయిపోయింది. ఇంకొకటి ఏంటంటే, అన్లిమిటెడ్ యాడ్స్, నాకు చాలా కాస్ట్లీ యాడ్స్ కూడా, మంచి యాడ్స్ కూడా వచ్చాయి. అలా రావడం పెద్ద డిఫికల్ట్ టాస్క్ అండి. అది మనం ఫుల్ఫిల్ చేసామంటే ఆల్మోస్ట్ మనం రీచ్ అయిపోయినట్టే. మళ్ళీ నేను హోప్ అనేది లూజ్ అవ్వకుండా సెకండ్ టైం మళ్ళీ మార్చి 16th నుంచి నా వర్క్ స్టార్ట్ అవుతుంది. అయితే ఒకటండి, యూట్యూబ్ ఛానల్ ఎప్పుడైతే మనం క్రియేట్ చేస్తామో అది మనం ₹1 కూడా మనం ఇన్వెస్ట్ చేయట్లేదు. మన వాల్యుబుల్ టైంని ఇన్వెస్ట్ చేస్తున్నాం. ఇది మనం జాగ్రత్తగా వాళ్ళకి నచ్చినట్టు మనం వర్క్ చేస్తూ, మనం వాళ్ళు పెట్టిన పాయింట్స్ని ఫుల్ఫిల్ చేస్తూ, ఇది 1, 2, 3, 10 ఇయర్స్ కూడా వర్క్ చేసిన వాళ్ళు దీంట్లో ఉన్నారు. అప్పుడే హిట్ అయిన వాళ్ళు ఉన్నారు, 1 ఇయర్ పట్టిన వాళ్ళు ఉన్నారు, 2 ఇయర్స్ పట్టిన వాళ్ళు ఉన్నారు. కానీ ఏదో వాళ్ళకి సక్సెస్ఫుల్ అయిన తర్వాత ఏదో మంచిగానే లైఫ్ టైం సెటిల్మెంట్ ఉంటుంది అని మనం వినటమే, చూడటమే. ఎందుకంటే మంచి మంచి జాబ్స్ ఉన్న వాళ్ళు కూడా కొంతమంది దీంట్లోకి వస్తున్నారంటే బెనిఫిట్ లేనిదే రాదు కదా. కాకపోతే యూట్యూబ్లో ఏంటంటే ఎవరికి ఎంత రెమ్యూనరేషన్ వస్తుందనేది బయటికి చెప్పటానికి యూట్యూబ్ వాళ్ళ రూల్స్ ఒప్పుకోవు. సో మనకి ఏంటంటే, ఇది పార్ట్ టైం అనుకోండి ప్రాబ్లం లేదు, ఫుల్ టైం అనుకోండి టైం అనేది మనకి ఎక్కువ పడుతుంది ఖచ్చితంగా. అందుకని మనం ఆలోచించుకొని దీంట్లోకి రావాలి. ఒకవేళ మనకి ఇబ్బంది అనిపిస్తే, ఒకవేళ దీని మీదే మన శాలరీ బేస్డ్ అని మనకు ఉంటే మాత్రం కొంచెం ఇబ్బంది పడచ్చేమో. ఇది 3,30,000 వ్యూవర్స్ నాకు ఒక 6 మంత్స్లో రావడం, న్యాచురల్ సబ్స్క్రైబర్స్ 900 సబ్స్క్రైబర్స్ రావడం అంత ఈజీ టాస్క్ కాదండి. ఎందుకంటే యూట్యూబ్లో వర్క్ చేసే వాళ్ళకి తెలుసు ఇది ఎంత డిఫికల్ట్ టాస్కో. అయితే నేను చాలా జెన్యూన్గా, నేను మెడికల్ ప్రొఫెషన్ అయినా కూడా ఎథికల్గా చాలామందికి షేర్ చేసుకున్నాను నా యొక్క వ్యూస్ అండ్ ఎక్స్పీరియన్సెస్. ఎందుకంటే ఒకటి నా ఇంటెన్షన్ ఉందండి. మెయిన్ నాకు మన చుట్టూ ఉన్నటువంటి బర్డ్స్కి, యానిమల్స్కి నాకు హెల్ప్ చేయాలంటే చాలా ఇష్టం అనమాట. ఐఎమ్ ఏ గ్రేట్ పెట్ లవర్. సో నా ఛానల్ ద్వారా, నా వ్యూవర్స్ ద్వారా ఆ పని ఫుల్ఫిల్ చేసుకోవాలనేది నేను ఫస్ట్ థింక్ చేశాను. తర్వాత కిచెన్లో ఉన్నటువంటి హెజార్డ్స్ ఏవైతే ఉంటాయో, హార్డ్ ఫ్యాక్టర్స్, నాకున్న ఎక్స్పీరియన్సెస్ని షేర్ చేసుకోవటం వల్ల కొంతమందికి నేను ఉపయోగపడతాను అని అనుకున్నాను. థర్డ్ విషయం ఏంటి అంటే, కుకింగ్ ఛానల్ ద్వారా మనం సింపుల్ రెసిపీ, అంటే ఎగ్జాంపుల్ అండి, ఒక్క పొటాటోతో ఇప్పుడు నేను 40 రెసిపీస్ కూడా చాలా ఈజీగా చేయగలను. అంటే మనకి ఇంట్లో 30 డేస్ మనకి ఇంగ్రీడియంట్స్ ఉన్నా లేకపోయినా
మనం మేనేజ్ చేయగలగాలి ఫ్యామిలీని. అది మనకి ఖచ్చితంగా దీంట్లో నేర్చుకోగలుగుతాము. కాసేపు మనం పేమెంట్, రిజల్ట్ ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఎలా అయితే ఒక పర్టికులర్ డిసిప్లిన్ కుకింగ్‌లో మనకి తప్పకుండా వస్తుంది. దీంట్లో నాకు చాలా నచ్చిన పాయింట్ ఏంటంటే వరల్డ్ వైడ్ మాస్టర్ షెఫ్స్ కనెక్ట్ అవుతారు. వరల్డ్ వైడ్ కుకింగ్ పట్ల ప్యాషన్ ఉన్న వాళ్ళు కనెక్ట్ అవుతారు. వాళ్ళ వర్కింగ్ స్కిల్స్ కానీ, వాళ్ళ మెథడ్స్ కానీ, వాళ్ళ ఈజీ హ్యాండిలింగ్ ఆఫ్ కుకింగ్ కానీ, కిచెన్ అనేది మనకు ఒక మంచి హ్యాపీనెస్ ఇచ్చే విమెన్కి చాలా బెస్ట్ ప్లాట్ఫామ్ అండి. మనం ఎక్కడో పీస్ ఆఫ్ మైండ్ కోసం వెళ్ళి వెతుక్కుంటాం, కానీ కుకింగ్ ఛానల్లో మనకి చాలా పీస్ ఆఫ్ మైండ్ దొరుకుతుంది. మనం మంచి సలాడ్స్ చేసుకోవచ్చు, లేదా హెల్దీ ఫుడ్స్ కూడా మనం కుక్ చేసుకోవచ్చు. ఇది ఒక ప్యాషన్, ఇది ఒక హ్యాపీనెస్. ఎందుకంటే మనతో పాటు చాలామంది దీంట్లో ట్రావెల్ చేస్తారు. ఎవరితోనూ మనం మాట్లాడే అవసరం లేదు, ఎవరితో ఇంటరాక్ట్ అయ్యే అవసరం లేదు. ఎంతో హ్యాపీగా రకరకాలుగా కుకింగ్ మెథడ్స్ వాళ్ళని చూస్తే నిజంగా ఎంత హ్యాపీగా అనిపిస్తుందంటే నా టైం అసలు వేస్ట్ అవ్వలేదండి. చాలామంది నన్ను క్రిటిసైజ్ చేశారు. ఏమనంటే, మీరు డాక్టర్ కదా, మరి కుకింగ్ ఛానల్ ఏంటి అన్న వాళ్ళు కూడా ఉన్నారు. మనం డాక్టర్ అయినా, యాక్టర్ అయినా, కలెక్టర్ అయినా, ఇంకే ప్రొఫెషన్ అయినా కుకింగ్ ఈజ్ ద బెస్ట్ థింగ్. ఎందుకంటే మన ఫుడ్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ గ్రేట్ మెడిసిన్ అని నేను ఖచ్చితంగా నమ్ముతానండి. ఎందుకంటే చాలా వరకు డిసీజెస్ మనకి ఫుడ్లోనే మనకి ప్రివెంట్ చేసుకోగలచ్చు. డిసీజ్ వచ్చిన తర్వాత మనకి మనకి హెల్త్ డాక్టర్ అనేది అవసరం, కానీ డిసీజ్ రాకుండా మనం కావాలంటే తినే ఆహారము చక్కటి మెడిసిన్ అనేది నేను నమ్ముతానండి. రెండోది నాకు నచ్చింది ఏంటంటే కుకింగ్ అంటే నాకు చాలా ప్యాషన్. థర్డ్ వన్ ఏంటంటే, మీరు కనుక నా ఛానల్ కనుక గమనిస్తే ఖచ్చితంగా గమనించవచ్చు. మొత్తం 3000 రెసిపీస్లో నేను హార్డ్లీ 3 రెసిపీస్ మాత్రమే అవుట్ సైడ్ ఫుడ్ పెట్టాను. అంటే ప్రతిరోజు మనం కుక్ చేయడం అనేది ఒక ఒక డిసిప్లిన్. అది అంత ఈజీ టాస్క్ కాదు. అది మనకి క్రమశిక్షణ పర్ డే ఎవ్రీడే చేయడం అనేది అలవాటు ఉంటేనే మనం అది చేయగలం. ఇది చాలామందికి ఉపయోగపడి ఒక ఇన్స్పైరింగ్ థింగ్ కూడా అవుతుంది. హోమ్ ఫుడ్ హైజీనిక్గా మనకి నచ్చిన టేస్ట్లో వండుకోవడం అంతకు మించిన ఆనందం ఏముందో చెప్పండి. అంటే మనకు ఎంత ఉప్పు కావాలి, మనకు ఎంత కారం కావాలి. కొంతమంది తినే ఫుడ్స్లో ఉప్పు ఇష్టపడరు, కొంతమంది కారం ఎక్కువ ఇష్టపడరు, కొంతమంది కొన్ని స్పైసెస్ యాడ్ అవ్వాలనుకుంటారు. ఎప్పుడైనా ఒకసారి హోమ్ ఫుడ్ కుక్ చేసుకున్నా దాంట్లో నిజంగా అందులో హ్యాపీనెస్ లేకపోతే ఎన్ని కుకింగ్ బ్లాగ్స్ ఎందుకు క్రియేట్ అవుతాయి చెప్పండి. సో కుకింగ్ అనేది అస్సలు నెగిటివ్ కాదు. దానికి మన ప్రొఫెషన్తో అస్సలు సంబంధం లేదు. ఎందుకంటే మన మదర్ మనకి ఎలా వండారో, మనం ఎంత పెద్దవాళ్ళమైనా మన హోమ్ ఫుడ్స్ ఏంటి, మన మదర్ ఫుడ్స్ ఏంటి, మన గ్రాండ్ మా ఫుడ్స్ ఏంటి, అవే కదా మనకి హ్యాపీనెస్ ఇస్తాయి. అంటే ఆవకాయ ఛానల్, ఆవకాయ పప్పు నెయ్యి ఛానల్ అనేది కూడా నేను ఆ పర్పస్తోనే స్టార్ట్ చేశాను. ఎన్నేళ్ళు గడిచినా ఆవకాయ పచ్చడి తినని ఒక ఆంధ్రుడు ఉంటాడా? ఆవకాయ వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని, ముద్దపప్పు వేసుకొని, కొంచెం ఆవకాయ పచ్చడితో మనం తింటే ఆ టేస్ట్ ఎంత బాగుంటుందండి. ఎన్ని రెసిపీస్ వచ్చినా దాన్ని మించిన టేస్ట్ ఉంటుందా? సో నాకు న్యాచురల్గా ఉండటమే చాలా ఇష్టం. ఎందుకంటే ఇది రెస్టారెంట్ కాదు, ఇది రెగ్యులర్గా మనం చేసుకునే హోమ్ కుకింగ్ ఫుడ్స్. దీంట్లో న్యాచురల్గా మనం చూపిస్తూనే కొన్ని కొన్ని మార్పులు, ఎందుకంటే వ్యూవర్స్ని హ్యాపీగా ఉంచాలనే బాధ్యత మనకు ఉంది కాబట్టి కొంత డిసిప్లిన్ మనకి దీంట్లో అవసరం అవుతుంది. బట్ ఐ ఎంజాయిడ్ ద ఛానల్ థరోలీ. నేను అస్సలు దీన్ని కష్టంగా ఫీల్ అవ్వటం లేదు. చాలా ఇష్టపడి చేశాను ఈ వర్క్. ఎందుకంటే మనము ఎంతో దీంట్లో నేర్చుకోగలుగుతాము. ఆ బెనిఫిట్ అయితే నేను అష్యూరెన్స్ ఇవ్వగలను. ఒకవేళ ఛానల్ నుంచి రెమ్యూనరేషన్ వచ్చినా రాకపోయినా, మానిటైజేషన్ అవునా అవ్వకపోయినా, ఐఎమ్ వెరీ హ్యాపీ.